శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ స్వాగతం. ఇంట్లో నిత్య దీపారాధనలో ఏ నూనె వాడితే మంచిది, ఏ నూనెతో దీపారాధన చేస్తే మనకి కలిసి వస్తుంది? దీపారాధనకి అండి చాలామంది అమ్మ మీరు ఆవు నెయ్యి చెప్తున్నారు, మీరు నువ్వుల నూనె చెప్తున్నారు, మేము అవి కొనలేము, మేము ఆముదం వాడతామనే వాళ్ళు చాలామంది ఉంటారండి. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అమ్మ అదే వాడాలమ్మా దీపారాధనకి అంటారు. అందుకే నేనేం చెప్తా అంటే నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి మూడింటిని కలిపి పెట్టుకోండి. ఆవు నెయ్యి కొంచెం వేయండి, ఎక్కువ అక్కర్లే. మనకి చిన్న చిన్న ప్యాకెట్లు కూడా దొరుకుతాయి, తీసుకొని వచ్చి అందులో కలపండి. లేదు చిన్న చిన్న ప్యాకెట్లు కల్తీ అనుకోండి, అసలు వేయకపోయినా పర్వాలేదు. ఒక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసినా మనకి సరిపోతుంది. కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. కాకపోతే ఆ కొబ్బరి నూనె డబ్బాని మనము అప్పటికే తలకు వాడుకొని ఉంటే మాత్రం బయట నుంచి కొత్తగా కొనుక్కురావటము, లేకపోతే మనకి లూజ్ దొరుకుతుంది. లూజ్ దొరికితే ఒక చిన్న బాటిల్లో పట్టుకొచ్చి కొబ్బరి నూనెతో దీపారాధన అయినా చేయండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని సంబంధమైన సమస్యలు మన దరికి రావు. అమృతంతో దీపారాధన చేస్తే దరిద్రం దూరం అవుతుంది కదా. కాబట్టి మీకు దీంట్లో ఏది మీకు వీలవుతుందో దాంతో దీపారాధన చేయండి. మీరు బాగా ఉన్నవాళ్ళు అనుకోండి, ప్రతి శుక్రవారం అమ్మవారికి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. పండగ పర్వదినాల్లో కూడా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి శ్రేష్టమండి దీపారాధనకి. మొదటగా మార్కులు అనేవి ఆవు నెయ్యికి, తర్వాత నువ్వుల నూనె, తర్వాత ఆముదం. ఇవి ఒకదాని వెనక ఒకటి అన్నమాట. అలా మనం దీపారాధన చేయాలి. చాలామందికి దీపారాధన చేస్తామమ్మ ఒత్తులు ఎటువైపుకు పెట్టాలి అనేది సందేహం. మనము తూర్పు వైపుకి కూర్చొని పూజ చేసేవాళ్ళైతే తూర్పుకి దీపాలని పెట్టండి. పడమటికి కూర్చున్నామనుకోండి ఉత్తరానికి పెట్టండి. ఉత్తరానికి పెట్టారనుకోండి అష్టైశ్వర్యాలు, నిజంగా అష్టైశ్వర్యాలు. అంటే ఒత్తులు దారపొత్తులైతే మీరు ఏ వైపు కావాలనో తిప్పుకోవచ్చు. కానీ ఈ పువ్వొత్తులు ఉంటాయి కదా, అవైతే ఆకాశాన్నే చూస్తాయి, భగవంతుని చూస్తూ ఉంటుంది దీపం. అది ఆ ఒత్తి అయితే ఇంకా మీరు ఎటువైపుకి ఏం లేక పెట్టాల్సిందే, సర్వం భగవదర్పితం అంతే. అలా మీరు దీపారాధన చేసుకోండి. కాకపోతే ఇక్కడ అమ్మ దీపారాధన కుందుల నిండా నూనె పోయాలా, మేము అంత పొయ్యలేమమ్మా, మేము ఒత్తి తడిపి ఊరికే కొంచెం నూనె వేసి దీపారాధన చేస్తామని పేదవాళ్ళు చాలామంది అడుగుతారు. పాపం నేను చేయమనే చెప్తాను. ఇంట్లో మీరు దేవుడి దగ్గర దీపారాధన చేయటమే కావాల్సింది. పాపం చాలామంది పేదవాళ్ళండి దేవుడికి పూజ చేస్తే మంచిది, మన పిల్లల జీవితమైనా బాగుంటుందని 3 గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లో పనులు చేసుకొని దీపారాధన చేసి వస్తారు. అలాంటి వాళ్ళకి చెప్తాను, ఒత్తిని బాగా తడిపి కొంచెం నూనె వేసి దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి అమ్మ. 2 పూట్ల చేయాలమ్మ అంటే మీకు నూనె కొనగలిగే సామర్థ్యం ఉంటే 2 పూట్ల చేయండి, లేదు ఒత్తిని తడిపి చేయండి. అగరబత్తీలమ్మ 3 వెలిగించాలంటారు, 5 అంటారు, మాకు అంత ఎక్కడుంది అంటారు. 1 వెలిగించినా మీకు సరిపోతుంది. ధూపం అనేది దేవుడికి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రసాదం, చాలామంది ప్రసాదం దగ్గర కూడా సతమతం అవుతూ ఉంటారు. చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలండి దేవుడి దగ్గర. ప్రతిరోజు కూడా ప్రసాదం అయితే పెట్టాలి. ముందు రోజుది తీయాలి, మరుసటి రోజు వేరేది పెట్టాలి. లేదు ఇంట్లోనే ఉన్నవాళ్ళు అనుకోండి, ఇది పూజ అయిపోయింది 10-11 గంటలప్పుడు ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. లేదు ఏ వంటకంలో ఏంటి ఇంట్లో తిన్న వాళ్ళందరికీ వస్తుంది అది. అలా చేయండి. ఏ దీపారాధన చేస్తే మంచిది అంటే అష్టమూలిక తైలంతో చేశారనుకోండి అష్టైశ్వర్యాలు వస్తాయి, తప్పకుండా వస్తాయండి. ఇప్పుడు మనము దీపారాధన చేసి అక్కడ కాసేపు కూర్చొని పూజ చేయమని ఎందుకు చెప్తారు అంటే, దీపారాధనలో వేసే నూనెతో వెలుగుతుంది కదా దీపం, దాని నుంచి వచ్చే వాయువు మన ఇల్లంతా ప్రసరింపచేయబడి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, మనకున్న శని తాలూకు ప్రభావాన్ని తగ్గింపజేస్తుంది, అనారోగ్యాన్ని కూడా తొలగిస్తుంది. అందుకే ఆవు నెయ్యితో వెలిగిందనుకోండి అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకే ఆవు నెయ్యితో దీపారాధన చేయమంటారు. ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలతో మనకి ఆరోగ్యం, మనకి ఐశ్వర్యం. ఇది మనం తెలుసుకొని ఏ రోజైతే ప్రవర్తిస్తామో ఆ రోజు
మనమందరము, మన సమాజం కూడా బాగుపడుతుంది. ఆ గోవు నుంచి వచ్చేవి మనం వాడుకొని మనమందరము ఆవు నెయ్యిని వాడితే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది. ఈ విధంగా మనమందరము కూడా దీపారాధన చేసుకొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి.